ఆఫీసర్గా దక్షిణ కొరియాలోని గుమి నగరంలో పనిచేసే రోబో మెట్ల మీద పడి చనిపోయిందంటూ 2024లో వచ్చిన కథనాలు సంచలనం సృష్టించాయి. దీనికి కారణం రియల్ లైఫ్లో అనుకోకుండా ఎదురయ్యే ఘటనల పట్ల ఎలా స్పందించాలనే విషయం ఏఐ ఆధారిత రోబోలకు తెలియకపోవడమే. ఇకపై ఇటువంటి ఘటనలు జరగకుండా ఎదురుగా మెట్లు కనిపిస్తే మనుషుల్లాగా మెట్ల మీద నుంచి రోబోలు కిందకు దిగనున్నాయి. అంతేకాకుండా దారిలో పోతుంటే రోడ్డు మధ్యలో గుంత ఉంటే దాని మీద నుంచి గెంతి ముందుకెళ్లేలా బ్రెయిన్ ఉన్న రోబోలు ఇక మీదట రోడ్ల మీద తిరగనున్నాయి. మనం అలసిపోయి ఇంటికి వెళితే వాటికి అవే టీ తయారు చేసి కొంచెం తక్కువ చక్కెర వేసి ఇవ్వమంటే అలాగే తయారు చేసి ఇచ్చే రోబోలు కూడా రానున్నాయి. హ్యూమనాయిడ్ రోబోట్ నావిగేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరచనుంది. ఈ మానవ రూప రోబోలు కష్ట పరిస్థితుల్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖచ్చితత్వంతో మరింత పక్కాగా ముందుకు వెళ్లి పనులను నెరవేర్చే అవకాశం ఉంటుంది. అంటే రోడ్డుపై ఏదైనా అనుకోకుండా ఎదురుగానో పక్క నుంచో వచ్చే వాహనాలతో ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తే అందుకు అనుగుణంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ముందుకు వెళ్లేలా రూపుదిద్దుకోనున్నాయి. వాటికి ఉండే కెమెరాలు, రాడార్లు, వివిధ సెన్సార్ల ద్వారా వాస్తవ పరిస్థితులను పక్కాగా అంచనా వేసుకుని మెదడులాగే విశ్లేషణ చేసుకుని ముందుకు వెళ్లనున్నాయి. అప్పుడు ఏఐ ఆధారిత సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు మరింత సులభంగా రోడ్లపై తిరిగే అవకాశం ఉంటుంది. ఈ రోబోలు భౌతిక ప్రపంచంలోకి అడుగు పెట్టక ముందే వర్చువల్ పరిసరాలతో శిక్షణ పొంది ఉండడం కారణంగా మనుషులు మరింత తెలివిగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఉదాహరణకు కాస్మోస్ ఏఐతో కూడిన హ్యూమనాయిడ్ రోబో ఓ గదిలో ఉండే ఫర్నిచర్ ఎదురుపడే వ్యక్తులను ఢీకొట్టకుండా రద్దీగా ఉండే గదిలో నడవగలదు. గదిలో ఎక్కడైనా తడి ఉంటే అక్కడ గెంతి దాటగలదు కూడాను. అంతేకాకుండా వాతావరణంలో వచ్చే సూక్ష్మమైన మార్పులను కూడా ఇది గుర్తించగలదని రూపకర్తలు ఘంటాపథంగా చెబుతున్నారు. మనుషులకుండే ఈ సామర్థ్యాలతో ప్రధానంగా హోటల్, హాస్పిటల్, లాజిస్టిక్స్ పరిశ్రమల్లో విరివిగా వినియోగించుకునేందుకు దోహదపడతాయన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అచ్చం మనుషుల్లా రోజువారీ జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల విషయాలను వర్చువల్గా రోబోలకు ఎదురయ్యేలా చేసి వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఏదైనా పరిశ్రమలో ఈ హ్యూమనాయిడ్ రోబోలను వినియోగిస్తే పనిచేస్తున్న సమయంలో సమస్య తలెత్తినా ప్రత్యేకంగా ఎలాంటి ఆదేశాలు అవసరం లేకుండానే వెంటనే అది పరిష్కరించుకుని ముందుకు వెళ్లే అవకాశం ఏర్పడనుంది. అంతేకాకుండా ఆసుపత్రిలో ఏదైనా ఆపరేషన్ చేసే సమయంలో కూడా అకస్మాత్తుగా సమస్య తలెత్తితే కూడా పరిష్కరించుకునే విధంగా వీటిని తయారు చేస్తున్నారు.